పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మరికొన్ని నిమిషాల్లో ఐపీఎల్ 2026 ప్రారంభం కానుంది. చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ మధ్య ఓపెనింగ్ మ్యాచ్ జరగనుంది. గత సీజన్లో 6వ ప్లేస్లో నిలిచింది ఆరెంజ్ ఆర్మీ. ఈసారి కప్ కొట్టాలని ఎస్ఆర్హెచ్ వ్యూహాలు రచిస్తోంది. బ్యాటింగ్ని ఆయుధంగా సన్ రైజర్స్ మార్చుకుంది. అలవోకగా 300 స్కోర్ కొట్టే టీంగా ఎస్ఆర్హెచ్ రికార్డు ఉంది. సూపర్ ఫామ్లో ఉన్నారు ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అలాగే అభిషేక్ శర్మ. ఈ నేపథ్యంలో ఇవాల్టి మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఒక ఆసక్తికరంగా మారింది. ఫస్ట్ డౌన్లో ఇషాన్ కిషన్, 4వ స్థానంలో హెన్రిచ్ క్లాసిన్ రాబోతున్నారు. 5వ స్థానంలో కొత్త విధ్వంసకర ప్లేయర్ సలీల్ అరోరా లేదా అనికేత్ శర్మకు ఛాన్స్ దక్కనుంది. 6వ స్థానంలో లియామ్ లివింగ్స్టోన్, 7వ ప్లేస్లో నితీష్ కుమార్ రెడ్డి రాబోతున్నారని కూడా చెప్తున్నారు. ఆ తర్వాత హర్షల్ పటేల్, హర్షల్ దుబే, బ్రైడెన్ కార్స్ ఉన్నద్గత్ ఉన్నారు. ఫిట్నెస్ సాధిస్తే ఫైనల్ టీమ్ రేస్లో ఇషాన్ మలింగ ఉండనున్నారు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా ప్రఫుల్ హింగే, శివం మావి, శివాంగ్ కుమార్లో ఒకరికి చోటు దక్కే అవకాశం ఉంది. ఇతర జట్లతో పోలిస్తే బౌలింగ్లోనే కాస్త బలహీనంగా సన్ రైజర్స్ అయితే ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఏ విధంగా చూడాలంటారు? ఐపీఎల్ అనగానే సరే ఇది బలహీనమైన జట్టు, ఇది బలమైన జట్టు అని చెప్పడానికి లేదు, వీరు గెలుస్తారు వారు గెలుస్తారని చెప్పడానికి లేదు. ఇమ్మీడియట్గా కూడా అన్ని తారుమారైపోయేటువంటి అవకాశం ఉన్నాయి. రెండూ కూడా టైటిల్ ఫేవరెట్లు బరిలో దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ ఏంటి, ఏ విధంగా ఉండబోతుంది అంటారు మ్యాచ్? ఎస్ మురళి, మనకు ఐపీఎల్ అనగానే ఒక రకంగా మినీ సంగ్రామం అనేది మన ప్రపంచ కప్ని ఎలా తీసుకుంటామో దాదాపు ఐపీఎల్ కూడా అలాగే తీసుకుంటాం. 10 జట్లు ఆడుతున్నాయి. 10 జట్ల నుంచి కూడా అంటే ఈ మినీ వేలం కానీ మెగా వేలం కానీ వీటిలో సెలెక్ట్ చేసుకున్నటువంటి ఆటగాళ్ల ప్రభావం, అంటే వీళ్ళు అంతర్జాతీయంగా కానీ దేశీయంగా కానీ వీళ్ళు ఆడుతున్నటువంటి ఆట తీరే ప్రతి జట్టు మీద అంచనాలు ఉండడానికి కారణం అన్నమాట. అంటే గతంలో అప్పుడు పంజాబ్ విషయంలో మనకు చాలా అంచనాలు ఉండేవి, అంటే చాలా తక్కువ అంచనాలు ఉండేవి వాళ్ళ స్లాడరు అనేది. కానీ వాళ్ళు లాస్ట్ ఇయర్ వాళ్ళు చూస్తే ఫైనల్కి వచ్చారు. అలాగే ఆర్సీబీ కప్పు కొట్టదా అని చాలా 18 ఏళ్ల నుంచి ఉంది, కానీ వాళ్ళు లాస్ట్ ఇయర్ కప్పు కొట్టారు. కాబట్టి ఎప్పుడైనా ఏదైనా సరే ఏ విధంగా అయినా సరే సంచలనాలు నమోదు కావచ్చు. ఈసారి కూడా అదే తరహాలో ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే మన ఫస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ ఖచ్చితంగా, అంటే సాధారణంగా ముంబై వర్సెస్ ఆర్సీబీ లేదా సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ లేదా సిఎస్కే వర్సెస్ ముంబై ఇట్లా మ్యాచెస్ జరుగుతూ ఉంటాయి. కానీ ఫస్ట్ మ్యాచ్ అనగానే, కానీ ఇప్పుడు ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ అనగానే డిఫెండింగ్ ఛాంపియన్ ఏ విధంగా ఫస్ట్ మ్యాచ్ లో గెలవబోతుంది, అంటే లాస్ట్ ఇయర్ ఫైనల్ మ్యాచ్ తో విజయంతో ముగించినటువంటి ఆర్సీబీ ఇప్పుడు విజయంతో మొదలు పెడుతుందా లేదా అనే దానికి సంబంధించి ఫ్యాన్స్ లో కూడా ఒక రకమైనటువంటి ఉత్కంఠ ఉంది. అయితే ఈ రెండు జట్ల బలాబలాలు చూస్తే మాత్రం రెండు జట్లలో బౌలింగ్ విభాగం అనేది చాలా వీక్ గా కనపడుతుంది అనే విషయం అయితే మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. టాప్ బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో పెద్దగా ఇబ్బంది లేదు, కానీ బౌలింగ్ కి సంబంధించి కొంత ఇక్కడ రెండు జట్లకి సంబంధించి మైనస్ ఉంది. ప్రధానంగా ఆర్సీబీకి జాష్ హేజిల్వుడ్ లేకపోవడం, అదేవిధంగా యష్ దయాళ్ లేకపోవడం మైనస్ అయితే, ప్యాట్ కమిన్స్ లేకపోవడం ఎస్ఆర్హెచ్ కి మైనస్ గా చెప్పుకోవచ్చు. అయితే ఎస్ఆర్హెచ్ విషయంలో ఇషాన్ మలింగ కానీ లేదంటే తర్వాత బ్రైడెన్ కార్స్ కానీ ఇలా కొంతమంది శివం మావి కానీ ఇలా కొంతమంది బౌలర్స్ ఉన్నారు ఎస్ఆర్హెచ్ కి సంబంధించి. కాబట్టి వాళ్ళ మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అదే విధంగా అటు చూసుకుంటే కనుక మనం ఎస్ఆర్హెచ్ కి సంబంధించి ఆర్సీబీకి సంబంధించి చూసుకుంటే కొంతవరకు భువనేశ్వర్ కుమార్ కానీ లేదంటే మరికొంతమంది బౌలర్లు అక్కడ కీలకంగా మారేటువంటి బౌలర్లు ఉన్నారు. కాబట్టి వాళ్ళ మీద కూడా భారీ అంచనాలే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ప్రస్తుతానికి చూసుకుంటే మాత్రం మనకు ఈ మ్యాచ్ విషయంలో అయితే కీలకంగా బ్యాటింగ్ ఆర్డరే కొంత ప్రభావంగా చూపించేటువంటి అవకాశం ఉంది. బౌలింగ్ ఆర్డర్ విషయంలో పెద్దగా లేకపోవడంతో అటు ఆర్సీబీ బౌలింగ్ కూడా ఒక భువనేశ్వర్ కుమార్ మినహా మిగిలిన వాళ్ళంతా బలహీనమైన బౌలర్లే. కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రభావం అయితే భారీగానే, అంటే పరుగులు అయితే భారీగానే నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే 2024లో ఇక్కడ 287 స్కోర్ కొట్టినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఏడాది కూడా అదే స్థాయిలో పరుగులు నమోదయ్యేటువంటి అవకాశాలే కనపడుతున్నాయి. రైట్, అంటే ఏ విధంగా చూడాలంటారు? అంటే ఎక్కువగా కూడా బ్యాటింగ్ మీదే దృష్టి పెట్టింది ఎస్ఆర్హెచ్, బౌలింగ్ విషయంలో బలహీనంగా ఉంది. ఇతర జట్ల అలవోకగా, అంటే ఎంత భారీ స్కోర్ చేసినప్పటికీ కూడా దాన్ని ఆల్మోస్ట్ రీచ్ అయ్యేటువంటి పరిస్థితుల్లోనే ఉంది అని అంటే ఆ స్థాయి బలహీనత ఎందుకు దృష్టి సారించట్లేదు ఎస్ఆర్హెచ్ టీం కావచ్చు లేకపోతే మేనేజ్మెంట్ కావచ్చు? వాళ్ళు ఎంతసేపు కూడా ప్యాట్ కమిన్స్ లేదంటే మహమ్మద్ షమీ కూడా ఉన్నట్టున్నాడు. వీళ్ళ బౌలింగ్ మీద మాత్రం వాళ్ళు ఎక్కువగా ఆశలు పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. కానీ సీరియస్ గా బౌలింగ్ విభాగం విషయంలో వాళ్ళు దృష్టి పెట్టకపోవడం ఇక్కడ పెద్ద మైనస్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇక వచ్చే ఏడాది కొంత, అంటే మనం ఇప్పుడు వచ్చే ఏడాది వరల్డ్ కప్ ఉన్నటువంటి నేపథ్యంలో మన జట్టులో ఉన్నటువంటి సీనియర్ ఆటగాళ్ళు కొంతమంది ఇప్పుడు యువ ఆటగాళ్ళు కూడా కొంత ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నాలు కూడా చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీళ్ళు అంటే ఇక్కడ యంగ్ బౌలర్స్ కూడా కొంత ఐపీఎల్ లో సత్తా దాటితే బాగుంటుంది అనేటువంటి ఫీలింగ్ లో ఉన్నారు. కాబట్టి వాళ్ళనే కొంతమందిని ఎక్కువగా
సెలెక్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి ఎస్ఆర్హెచ్ యాజమాన్యానికి సంబంధించి. అయితే ఇప్పుడు భారీ స్కోర్లను కట్టడి చేసుకునే విషయంలో ఎంతవరకు ప్లాన్ ఉంటుంది ఏంటి అనేది చెప్పలేని పరిస్థితి. అయితే హర్షల్ పటేల్ కానీ వీళ్ళందరూ కూడా కొంత అంటే వచ్చే ఏడాది ప్రపంచ కప్ ఆడాలనేటువంటి పట్టుదలలోనే వీళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి కొంత హర్షల్ పటేల్ తో పాటుగా మరికొంతమంది జయదేవ్ ఉన్నద్గత్ కానీ ఆల్మోస్ట్ టీమిండియాలో చోటు అనేది మిస్ అయింది. కాబట్టి హర్షల్ పటేల్ కొంత ప్రూవ్ చేసుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాడు. అలాగే శివం మావి వంటి బౌలర్లు కూడా కొంత కష్టపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఎలా ఈ ఏడాది ఐపీఎల్ ని వీళ్ళు తీసుకుంటారు ఎస్ఆర్హెచ్ బౌలర్లకు సంబంధించి అనేది చూడాలి. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా కొంత బౌలింగ్ విషయంలో మీరు అన్నట్టుగా ఎస్ఆర్హెచ్ ఫోకస్ పెట్టకపోతే మాత్రం యంగ్ బౌలర్స్ నే నమ్ముకుని ఏదో ప్యాట్ కమిన్స్ లేదంటే ఒకరిద్దరు సీనియర్ బౌలర్లను నమ్ముకుంటే ముందుకెళ్లేటువంటి పరిస్థితి అయితే ఉండదు. అంటే అనామక ప్లేయర్లను ఐపీఎల్లో వెలుగులోకి వచ్చి ఈరోజు భారత క్రికెట్కు దిక్సూచిగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా. ఐపీఎల్ తొలి మ్యాచ్ కాబట్టి ఈ సీజన్ మొత్తంలో అలాంటి వెలుగులోకి వచ్చి భారత జట్టులో చోటు సంపాదించేటువంటి ప్లేయర్లు ఉన్నారంటారు. అసలు టీము ఆ వైజ్గా దృష్టి సారించాయంటారు అన్ని ఐపీఎల్ జట్లు ఉండొచ్చు. శివమ్మ ఇలాంటి బౌలర్లు భారత జట్టులోకి అయితే చోటు దక్కించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే మనకు ఈ హర్షిత్ రాణానో లేదంటే ప్రసిద్ధి కృష్ణ ఇలా ఒకరిద్దరు బౌలర్ల కారణంగానే మనం పెద్దగా ఫోకస్ పెట్టలేకపోతున్నాం. కానీ శివమ్మ ఇలాంటి బౌలర్ను ఖచ్చితంగా భారత్ తీసుకుంటే అది బ్యాటింగ్ పరంగా కూడా ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆర్సీబీలో కూడా ఒకరిద్దరు మంచి బౌలర్స్ ఉన్నారు, శ్రేయస్ శర్మ కానీ ఇలా కొంతమంది బౌలర్లు ఉన్నారు. కాబట్టి అలాగే మంగేష్ యాదవ్ అని చెప్పేసి ఆర్సీబీకి సంబంధించి అతను చాలా మంచి లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్ అతను. కాబట్టి అలాంటి బౌలర్లను కూడా కొంత తీసుకుంటే మాత్రం మంచి ప్లస్. అలాగే రసిక్ సలాం అని ఇలా కొంతమంది కీలక బౌలర్లు కూడా ఉన్నారు, యంగ్ బౌలర్స్ డొమెస్టిక్ క్రికెట్ లో సత్తా చాటినటువంటి వాళ్ళు. కాబట్టి ఏడాది మరి ఏ విధంగా ప్రభావం చూపుతారో చూడాలి. ఎస్, ఐపీఎల్ ప్లేయర్లుగానే మిగిలిపోతూ టీమిండియాలో చోటు దక్కని ఆటగాళ్ళు అంటే వాళ్ళని ఐపీఎల్ ప్లేయర్లుగానే పరిగణిస్తున్నారు తప్ప దాన్ని జాతీయ జట్టుకి ప్రమోట్ చేసేటువంటి అవకాశాలు లేవు కదా. అలాంటి వారి పరిస్థితి ఏంటంటారు ఈ సందర్భంగా మనం చర్చకు వచ్చింది? అంటే రజత్ పాటీదార్ కానీ లేదంటే హర్షల్ పటేల్ కానీ ఇలా కొంతమంది బౌలర్స్ ఉన్నారు. వీళ్ళ బౌలర్స్ కానీ బ్యాట్స్మెన్ కానీ వీళ్ళకి సంబంధించి మీరు అన్నట్టుగా అదే నడుస్తుంది. అలాగే యశ్ దయాల్ ఈ సీజన్ లో ఆడట్లేదు కాబట్టి పెద్దగా అతని విషయంలో మనం మాట్లాడుకోకూడదు. కానీ మిగిలిన వాళ్ళకి సంబంధించి కనుక మనం చూసుకుంటే ఇప్పుడు ఎవరైతే రజత్ పాటీదారు లేదంటే ఎస్ఆర్హెచ్ లో ఉన్నటువంటి ఒకరిద్దరు ఆటగాళ్ళు ఉన్నారు, అనికేత్ శర్మ అని కానీ లేదంటే హర్షల్ పటేల్ కి సంబంధించి కానీ అదేవిధంగా ఇంకా స్పిన్ బౌలర్లు కొంతమంది ఉన్నారు. వీళ్ళందరికీ సంబంధించి అంటే విజయ్ కుమార్ వైశ్యక్ కానీ ఇలా కొంతమంది ఐపీఎల్ కి మాత్రమే వీళ్ళు పనికొస్తారు అనేటువంటి పరిస్థితి ఉంది ఈ రెండు జట్లు. కాబట్టి అలాంటి వారి ప్రదర్శన చూసి రజత్ పాటీదార్కి టెస్ట్ జట్లో అవకాశం ఇచ్చారు, మళ్ళీ తర్వాత అతనికి ఇవ్వలేదు. కానీ అతను చాలా మంచి ప్లేయర్. అలాగే అతను వన్డేల్లో కూడా ఆడగలిగేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ప్లేయర్, కానీ మళ్ళీ అతనికి అవకాశాలు ఇవ్వట్లేదు. శుభ్మన్ గిల్ కంటే కూడా మంచి టెక్నిక్ ఉన్నటువంటి ప్లేయర్ అతను, కానీ అతన్ని పెద్దగా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. మరి ఈ సీజన్ తో అయినా సరే అతను దశ మారుతుందనేది చూడాలి. ఎస్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక మరికొన్ని నిమిషాల్లో ఐపీఎల్ 2026 ప్రారంభం కానుంది. చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ మధ్య ఓపెనింగ్ మ్యాచ్ జరగబోతోంది. ఎంతో ఉత్కంఠగా కూడా అభిమానులు ఎదురు చూస్తున్నారు. రెండు హేమాహేమి జట్లు తొలి మ్యాచ్లో తలపడుతున్నాయనంటే ఇటు బ్యాటింగ్ విషయంలో బౌలింగ్ విషయంలో ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎలాంటి భారీ స్కోర్లు నమోదవుతున్నాయి, ఎలాంటి సిక్సర్లు మేము చూడబోతున్నామని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. గత సీజన్లో 6వ ప్లేస్లో నిలిచింది ఆరెంజ్ ఆర్మీ. ఈసారి ఎలాగైనా సరే కప్ కొట్టాలన్నటువంటి కృత నిశ్చయంతో ఎస్ఆర్హెచ్ వ్యూహాలు రచిస్తోంది. బ్యాటింగ్ని ఆయుధంగా మార్చుకుంది సన్ రైజర్స్. ఈ నేపథ్యంలో ఎస్ఆర్హెచ్కు అలవోకగా 300 స్కోరు కొట్టే సత్తా ఉందనేటువంటి పరిస్థితి ఉంది. ఇక సూపర్ ఫామ్లో ఓపెనర్లు ట్రావిస్ హెడ్ అలాగే అభిషేక్ శర్మ ఉన్నారు. ఫస్ట్ డౌన్లో ఇషాన్ కిషన్, 4వ స్థానంలో హెన్రిచ్ క్లాసిన్ ఉన్నారు. కానీ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ మీద దృష్టి పెట్టి ఉంటే బాగుండేది అనేటువంటి మాట అలవోకగా ఏ స్థాయిలో అయితే ఓపెనర్లు భారీ స్కోర్లు సాధిస్తారో బౌలర్లు కూడా ధారాళంగా పరుగులు ఇస్తారనేటువంటి విమర్శ ఉంది. చూడాలి ఈ సీజన్లోనైనా సరే ఎస్ఆర్హెచ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఓపెనర్లు ఇచ్చినటువంటి భారీ స్కోర్ని కాపాడుకోగలుగుతారో లేదో.